పోరాడి మొన్నే సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్తే వచ్చిన వెంటనే మళ్ళీ 2025లో ఎస్సీ కేటగరైజేషన్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా మైనారిటీస్ కూడా ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతాం, మైనారిటీ సోదరులకు అండగా ఉంటాం. మౌజములకి ఇమాములకి జీతాలు పెంచాం, రెగ్యులర్గా ఇస్తాం. అదే మరి ఇక్కడ హాజ్ హౌస్ను పూర్తి చేస్తాం, అమరావతిలో హాజ్ హౌస్ను పూర్తి చేస్తామని మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. క్రిస్టియన్స్ కూడా పాస్టర్ జీతాలు పెంచాం. అదే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఈ విధంగా మీరు చూసుకుంటే రేషన్ పంపిణీ విధానాన్ని కూడా సమీక్షించమని కోరారు. మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం, ఏవైతే వాహనాలు పెట్టి రీసైక్లింగ్ చేసే పరిస్థితి వచ్చారు, అందుకే దాన్ని కూడా రద్దు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజే కేంద్ర ప్రభుత్వం చూస్తే బద్వేలు నుంచి నెల్లూరు వరకు 3,700 కోట్ల రూపాయలతో రోడ్డు కూడా వేసే పరిస్థితికి వచ్చారు, శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. అక్వాకైతే ₹50 కరెంట్ ఇస్తామని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని ప్రజా రాజధానిగా పట్టాలెక్కిచ్చాం. ఇలాంటివన్నీ కూడా దేవాలయాల్లో బ్రాహ్మిన్స్కి అయితే డైరెక్టర్గా ట్రస్టీ మెంబర్గా పెట్టాం. 50,000 రూపాయల ఆదాయం పైన ఉంటే 15,000 రూపాయల వరకు ఆన్రోరియం పెంచాం. 50,000 కంటే తక్కువ ఉంటే 10,000 రూపాయల 5,000 నుంచి 10,000 రూపాయల వరకు పెంచాం. ఇంకో పక్క వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకి యువగళం కింద 3,000 రూపాయలు ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే మన ఎలక్షన్ మేనిఫెస్టోని ఎక్కడికక్కడ మనం అధ్యయనం చేసుకుంటూనే ఎన్ని చేయగలుగుతామో అన్ని చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. మనం జవాబుదారితనం, నా హైకమాండ్ అయిన కార్యకర్తలు ప్రజలేనని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి చేసిన తర్వాత రేపేటా మనకు పబ్లిక్ మీటింగ్ ఉంది, మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఈరోజు మీ ముందర ఇంకొక విషయం, మన పార్టీ ఎప్పుడు కూడా మన మీదనే ఆధారపడతాం, నిధులు కూడా మనమే సమీకరించుకుంటాం. నిన్న నేను చెప్పాను, ఈరోజు కొత్తగా మళ్ళీ చూస్తే కేసినేని శివనాథ్ 25 లక్షలు, ఎద్దులపల్లి సుబ్రహ్మణ్యం 10 లక్షలు, సింధూరారెడ్డి పల్లె 10 లక్షలు, బాలసుబ్రహ్మణ్యం 5 లక్షలు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు 25 లక్షలు, తోట రామలక్ష్మి 5 లక్షలు, కనుమూరి భరత్ 20 లక్షలు, భాష్యం ప్రవీణ్ 43 లక్షలు, గంగప్ప గారి లక్ష్మీనారాయణ 1 లక్ష, బొబ్బా గోవర్ధన్ 10 లక్షలు, కొమ్మలపాటి శ్రీధర్ 10 లక్షలు, దేవినేని చందు 10 లక్షలు, వసంత కృష్ణప్రసాద్ 10 లక్షలు, యార్లగడ్డ వెంకట్రావు 10 లక్షలు, గంగోడు నాగేశ్వరరావు 2 లక్షలు, రాజు సుధాకర్ 25 లక్షలు, మల్లికార్జున 5 లక్షలు, మారుతి చౌదరి 10 లక్షలు, గొట్టిపాటి లక్ష్మి 5 లక్షలు, వి మారుతి చౌదరి 10 లక్షలు, వెంకట సత్యనారాయణ కోగంటి 1 లక్ష. ఈరోజు వచ్చిన డబ్బులు చూస్తే 3,24,116 రూపాయలు వచ్చింది. నిన్న దగ్గర నేను చెప్పాను మీ అందరికీ, నిన్న మీరు చూస్తే ₹21,90,1,03,48 రూపాయలు వచ్చింది. మొత్తం కలిసి నిన్న ఈరోజు ఇంకొకరు కూడా ఈరోజు 5 లక్షల రూపాయలు రావు వెంకటేశ్వరరావు ఇచ్చారు, వారికి కూడా అభినందనలు. ఈరోజు మొత్తం మీరు ఒకసారి చూస్తే ఈ మహానాడులో 25,14,14,464 రూపాయలు మన కార్యకర్తలు ఇచ్చారు. దీనికి అదనంగా 5 లక్షలు వచ్చింది.
ఇది ఒక చరిత్ర. మన ఖర్చులకే కాకుండా కొంత డబ్బుల్ని మళ్ళీ మనం ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లపైన ఫుడ్ దగ్గర నుంచి, క్లీనినెస్ దగ్గర నుంచి, మీ వసతుల దగ్గర నుంచి నిన్న ఈ రోజంతా ఫీడ్బ్యాక్ తెప్పించాం. తీర్మానాలు పాస్ చేసిన దాని మీద, సబ్జెక్ట్ మీద కూడా అసెస్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రజాభిప్రాయం మహానాడు అయితే చాలా బాగా వచ్చింది. 68% నుంచి ఒక్క మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయంటే అవి మాత్రం రేటింగ్ తక్కువ ఉంది. 50% వచ్చింది. అంటే అవన్నీ కూడా కమిటీలు పంపిస్తా వండర్ఫుల్ అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగా శ్రద్ధ పెట్టారు. నిన్న ఈ రోజుకి చాలా బాగా మార్పు వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు కూడా నిన్న కంటే ఈరోజు బాగా ఇంప్రూవ్ అయింది. ఆ విధంగా మనం చూస్తే నిన్న 50% ఉండేది, ఈరోజు 60-65%కి వెళ్ళింది. 77 నుంచి 67%కు వచ్చింది. తీర్మానాలపైన మహానాడులో ప్రజాభిప్రాయం చేస్తే విధ్వంసం నుంచి